రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న డబ్బు ఆశ। ఈ డబ్బు ఆశ ఎంత వరకు, అసలు ఈ డబ్బు ఆశ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఒక్కసారి మార్పు వస్తే ఎంత డబ్బు వాళ్ళకు ఆశ చూపినా కూడా ఆ డబ్బు వ్యామోహంలో పడరు అనే అంశంపై నేను ఈ విషయాన్ని చర్చించే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత కామెంట్ కూడా పెట్టండి। మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం మెండుగా ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ఎస్వి రంగారావు పాట సినిమాలో పాట ధనమేరా అన్నిటికీ మూలం అనే పాట ఉంది। అటు తర్వాత వెంకటేష్ ఒక సినిమాలో నటించాడు, కో అంటే కోటి, కొండ మీద కోతైనా పరిగెత్తు వస్తుందంట, ఆ విధంగా డప్పుల పంచాయతీ ఉంది। ఇంకొకటి నాగార్జున సినిమాలో డప్పు ఉంటే సుబ్బిగాడినే సుబ్బిగారు అంటారంట। ఈ విధమైన డబ్బుకు దాసోహం అవుతూ ఉంటారు, అంటే డబ్బే ప్రాధాన్యత, ధనం జగత్తు మూలం అని అంటూ ఉంటారు। డబ్బుతో మనం డబ్బు లేని ఏమీ సాధించలేమని కొందరు కొన్ని సూక్తులు చెప్తూ ఉంటారు। ఇకపోతే ఆ డబ్బు విషయంగా కొన్ని అర్థాలు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి। ఈ అర్థాలు అనర్థాలు సవా లక్ష రకాలుగా ఉంటాయి। ఇదే ధనం మీద, ఈ డబ్బు ఆశ మీద ఒక హీరో అదే జగత్ బాబు కూడా అన్నారు, నా దగ్గర విజయవాడను కొంట, ఆంధ్రప్రదేశ్ కొంట, నా దగ్గర అంత డబ్బు ఉంది అని అంటాడు। కానీ తుదకు ఏమయ్యాడు, కరోనా వచ్చినప్పుడు ఓ సెలైన్ బాటలు కొనలేక, ఆక్సిజన్ కొనలేక అతను చనిపోయినాడు। అంటే డబ్బే అన్నిటికీ శాసిస్తుంది అనుకోవడం పొరపాటు అని జగత్ బాబు చెప్పారు। అటు తర్వాత ఇంకొక విషయానికి వస్తే ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆ రాజకీయ నాయకుడి యొక్క సూక్తి ఏమిటి అంటే, ఎవరైనా సరే రాజకీయంలో మన వైపు తిప్పుకోవాలి అంటే వానికి మనం ఎంతైనా సరే డబ్బు ఆశ చూపించవచ్చు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, కోటి, 2 కోట్లు, 3 కోట్లు, ఎక్కడ తగ్గడు వాడు, ఎంత డబ్బుకు తగ్గడు, ఎంత డబ్బుకు వంగడు, ఎంత డబ్బైనా ఇస్తామంటే ప్రతి ఒక్కడు రాజకీయంలో లొంగాల్సిందే అనే నినాదం ఒక రాజకీయ నాయకుడి యొక్క నినాదం। అదే పందానే ప్రస్తుతం రాజకీయంలో కొనసాగిస్తూ ఉన్నట్లు ఉంది। అది కూడా వివేకానంద రెడ్డి హత్య సంబంధించి గతంలో ఓ సంఘటన చోటు చేసుకుంది। వివేకానంద రెడ్డికి హత్య చేయడానికి ప్రధాన కారణం సుపారీ హత్య అని అప్పట్లో, ఆ సుపారీ హత్య దాదాపు అది ఎంతో మాట్లాడుకున్నారు, 40 లక్షలు ఉట్టినట్లు, ఆ 40 లక్షలతో బండారం అంతా బయట పడింది। ఆ బండారం బయటపడడంతో ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో, వివేకానంద హత్య సంఘటన విషయంలో డ్రైవర్ దస్తగిరి అనే వ్యక్తి అప్రూవ్ గా మారిన మనిషి అయ్యాడు। ఆ మారిన మనిషి ఇప్పటికీ ఆయనకు డబ్బు ఆశ చూపిస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు। కానీ మార్పు అనేది ఒక్కసారి వస్తే డబ్బు అన్నిటికీ పని చేయదు। జగత్ బాబు చెప్పాడు కదా, డబ్బు అన్నిటికీ పని చేయదు, ఒక్కసారి మనిషిలో మార్పు వస్తే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అతన్ని మనం కొనలేము। ఆ విషయంగా దస్తగిరి అప్రూవ్ గా మారిన దస్తగిరి విషయమే మనం చర్చించుకునే పరిస్థితి। ఎందుకు ఈ విషయం నేను చెప్పదలుచుకున్నా అంటే, నిన్న నామినేషన్ వేశాడు, నామినేషన్ వేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడాడు। జేబీఎం పార్టీ తరఫున నేను అభ్యర్థిగా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థికి నామినేషన్ చేస్తున్నా, నేను పోటీకి నిలబడుతున్నా, జగన్ మీద పోటీకి నిలబడుతూ ఉన్నా, ఈ నామినేషన్ వేయకుండా నాకు 5 కోట్లు ఇస్తామని వైకాపా వాళ్ళు ఆఫర్ చేశారు, కానీ నేను లొంగలేదు అన్నాడు। ఈ విషయాన్ని పక్కన పెడితే ముందు దత్తగిరి జైల్లో ఉన్నప్పుడు దాదాపు 20 కోట్లు ఆఫర్ చేసినట్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఆఫర్ చేసినట్లు
ఈ వార్త కూడా అప్పట్లో సంఘటన వచ్చింది. ఈ కథనం కూడా అప్పట్లో సంచలనం అయ్యింది. అంటే 20 కోట్లు, అటు తర్వాత 5 కోట్లు, ఎన్ని కోట్లు. దత్తగిరి పెద్ద కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి కాదు. కానీ ఆయన ఒక డ్రైవర్కు మొదట 20 కోట్లు, తర్వాత 5 కోట్లు, అటు తర్వాత గతంలో ఏది సుపారీ కింద ఎన్ని కోట్లు మాట్లాడుకున్నారో ఏమో, ఎందుకు దత్తగిరి అప్రూవ్గా మారారో, ఎందుకు మార్పు వచ్చిందో. కానీ డబ్బుకు లొంగలేదు కనుకనే పులివెందుల్లో కూడా డబ్బు ఎంత ఆశ చూపినా కూడా లొంగని వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతనే పులివెందుల దస్తగిరి. వివేకానంద హత్య సంఘటన విషయంలో అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి అని చెప్పుకోవచ్చు. అటు తర్వాత దత్తగిరి సతీమణి కూడా ఒక డిబేట్ లో మాట్లాడింది. ఎన్ని కోట్లు ఇచ్చినా మేము లొంగం, మా పోరాటం మాది, న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాం, మాలో మార్పు వచ్చింది, మాకు బాధ లేచింది, మేము మారాం, ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా మేము తగ్గాం, ప్రత్యర్థులపై మేము ఎన్నో రకాలైన దాడులు ఎదుర్కొంటూ ఉన్నాం, కానీ మేము చనిపోతే అవతల వాళ్ళను కూడా చంపుతాం, మేము కోట్లకు వంగే వాళ్ళం కాదు అని దత్తగిరి సతీమణి కూడా అనింది. అంటే డబ్బు 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 ఆ డబ్బుతో ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు, ఎంతమందినైనా కొనవచ్చు. ఓ రాజకీయ నాయకుడు అన్నాడు కదా, డబ్బుతో ఏ రాజకీయ నాయకుడైనా లొంగ తీసుకోవచ్చు, 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల కోట్ల లొంగ తీసుకోవచ్చు అని ఆ రాజకీయ నాయకుడు అన్నాడు. కానీ ఇక్కడ ఒక సామాన్య డ్రైవర్, అది కూడా హత్య చేసి అప్రూవ్గా మారినటువంటి వాడు మనసు మార్చుకున్నాడు. ఒక్కసారి మనసు మార్చుకుంటే కోర్టు కూడా అతని ముందర బలాదూర్ అనేది దత్తగిరి నిరూపించినట్లే కదా. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే రేపు రాజకీయం మారితే రేపు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారో, దస్తగిరి జీవితం, దస్తగిరి లైఫ్ రేపు ఏ విధంగా భవిష్యత్తులో కొనసాగుతుందో వేచి చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చా అంటే, డబ్బుతో కొందరు లొంగుతారు, డబ్బుకు కొందరు దాసోహం అవుతారు, డబ్బుకు కొందరు ఆడతారు అనర్థాలు చెప్పే మేధావులు ఉన్నారు. కానీ ఒక సామాన్యమైన డ్రైవర్ కోర్టు ఆఫర్ చేసినా కూడా లొంగలేదు అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది దత్తగిరిని పొగడ్డానికో అటు తర్వాత ఇంకొకరిని నేను విమర్శించడానికో ఈ వీడియో చేయలేదు. డబ్బు డబ్బు డబ్బు, ఆ డబ్బు అన్నిటికీ పని చేయదు అనేదే ఈ చిన్న వీడియో. అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.